జీవము కలిగిన దేవుని బిడ్డలారా, అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు చేసిన కార్యమును బట్టి, మేలను బట్టి సాక్ష్యం చెప్తాను. నా భార్య ఆర్ జయమ్మ గారు పాస్టమ్మ గారు. ఆర్ జయమ్మ గారు నా భార్య పాస్టమ్మ గారు. వాళ్ళ తల్లిదండ్రి మా తల్లిదండ్రి చూసి పెళ్లి చేసిన పెళ్లి పెద్దల ద్వారా, సౌకుల ద్వారా, పెద్దల ద్వారా దీవెన పొందుకున్న వారం. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సేవలో వెళ్తా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్యలు వెళ్తున్నాం. కానీ నా భార్య ఆర్ జయమ్మ గారు సౌకర్యాలు ఎన్నడూ కూడా నన్ను ఇబ్బంది పెట్టాల. నన్ను ఎప్పుడు ఇది కావాలి అది కావాలని కోరుకోవాలా, తీసుకురమ్మని చెప్పాల. దేవునికి మహిమ కలుగు. నా భార్య ఆర్ జయమ్మ గారు దేవుని మహాకృపను బట్టి అన్నీ ఆమెనే చూసుకుంటుంది. నా చిన్నతనంలో పెళ్ళయ్యేంత వరకు ఆరు దేవునం అంటే మా తల్లిదండ్రి, పెద్ద తాంతపడి మా తల్లిదండ్రి వాళ్ళు చూసుకున్నారు. పుట్టినప్పటి నుండి పెళ్ళయ్యేంత వరకు నాకేమి కావాలో, నాకేం అవసరతలో, నా అక్కర్లన్నీ కూడా నా తల్లిదండ్రులు చూసుకున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. తరువాత నా భార్యని పెళ్లి చేసిన తర్వాత నా భార్య దొరికిన వారికి మేలు దొరుకును అని బైబిల్ చెప్తుంది. భార్య దొరికిన వారికి మేలు దొరికంటే నాకు మేలు దొరికింది. నిజంగా నా భార్య గుణవంతురాలు దొరుకుట ముత్యం కంటే అరుదుని బైబిల్ చెప్తుంది. గుణవంతురాలు భార్య. నా భార్య గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను. చాలా కృపను బట్టి యేసు ప్రభు సౌకుడిగా ప్రేమించి యేసు ప్రభు సౌకునికి పరిచర్య చేస్తుంటారు. నా భార్య మొత్తం నన్ను చూసుకుంటుంది. నాకేం కావాలో అన్నీ ఆమె చూసుకుంటుంది. కానీ దేవుని మహాకృపను బట్టి నా భార్య రేషన్ బియ్యం, నా భార్య ఆర్ జయమ్మ గారు రేషన్ బియ్యం వెళ్ళి 24 కిలోలు రేషన్ బియ్యం ఆమెనే వేపించుకొని ఎత్తుకొని వస్తాయి, ఇంటికి చేరుతుంది. దేవునికి మహిమ కలుగు. 20 లీటర్ల నీళ్లు టిన్ క్యాన్ 20 లీటర్ల నిండాగా ఉన్న డబ్బా ఆమెనే ఫిల్టర్ నీళ్ళు మోసుకొని ఇంటికి వస్తుంది. కానీ నాకు నీళ్ళు తీసుకురమ్మని పని చెప్పదు, నాకు బియ్యం తీసుకురమ్మని పని చెప్పదు, నాకేమి పని భారం నాకు చెప్పదు. అన్నీ ఆమెనే భరిస్తుంది. పిల్లలతోనే ఆమెనే భరిస్తుంది. 2 పిల్లలు దేవుని కృపను బట్టి, నా కుమార్ రాజు, నా బిడ్డ అరుణమ్మ గారు, వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా నా భార్యను చూసుకుంటుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సేవలో నాకు చింత బాధ పెట్టదు. ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి నేను ప్రార్థన చేసుకొని ఇంటి నుండి బయటికి బైబిల్ తీసుకొని వెళ్తేప్పుడు ఎక్కడ పోతున్నావు అని నా భార్య ఆర్ జయమ్మ గారు పాస్టమ్మ గారు అడగరు. ఎక్కడ పోతున్నావు, ఈరోజు ఎవరు పోతున్నావు అని అడగదు. మళ్ళీ నువ్వు తిరిగి ఎప్పుడు వస్తావు అని నన్ను నా భార్య ఎప్పుడు ఎన్నడూ కూడా అడగదు. దేవునికి మహిమ కలుగుగాక. అయితే నేను వెళ్ళిన తర్వాత కూడా ఏదైనా ఊరికి వెళ్ళినా, 1 రోజు వెళ్ళినా, 2 రోజులు వెళ్ళినా, 3 రోజులు వెళ్తూ కూడా నా భార్య ఫోన్ చేయదు. నా భార్య ఫోన్ పెద్ద ఫోను, నాది చిన్న ఫోన్. నా భార్య పెద్ద ఫోను, నా చిన్న ఫోన్గా నా భార్య నాకు ఫోను చేయదు. నేను ఫోన్ చేస్తే కానీ ఆమె మాట్లాడుతుంది. నేను ఫోన్ చేస్తే మాట్లాడదు, కానీ ఆమె మాత్రం ఫోన్ చేయదు. నేను ఎక్కడ వెళ్ళినా, ఎక్కడున్నా నా క్షేమం కొరకు నా భార్య ప్రార్థన చేస్తుంటుంది. నా ఆరోగ్యం కొరకు, నా ప్రయాణముల కొరకు, నేను ప్రభువైన యేసుక్రీస్తు సేవలో వాడబడించడానికి నా భార్య ప్రార్థన చేస్తుంటుంది. కానీ ఫోన్ మాత్రం చేయదు. దేవునికి మహాకృపను బట్టి నేను వేరే దేశాలు వెళ్ళినా, వేరే దేశాల్లో 10 రోజులున్నా, లేదు 20 రోజులున్నా, నెల రోజులు వేరే దేశాల్లో ఉంటూ కూడా నా భార్య నాకు ఫోన్ చేయదు. ప్రపంచ దేశాల్లో నేను ఉన్నాను. ప్రభు కృపను బట్టి నేను ఫోన్ చేస్తే మాట్లాడినా, వేరే రాష్ట్రాలలో ఉన్నా, జిల్లాలో ఉన్నా, గ్రామాలు తిరుగుతూనే ఉంటారు, రాత్రి పగలనక. ఎప్పుడైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి నేను ఉదయకాలంలో తెల్లవారుజామున 3 గంటలకి నేను వస్తే, 3 గంటలకి నేను ప్రయాణం చేసుకుని వస్తే, అప్పుడు లేచి మళ్ళీ వేడిగా అన్నం వండి, అప్పుడు మళ్ళీ ఆహారం పెట్టి, వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయమని చెప్తారు. దేవునికి మహిమ కలుగు. నా భార్య జయమ్మ గారు పాస్టమ్మ గారు అంటే పట్టు చీర కట్టుకొని పెద్ద బైబిల్ పట్టుకొని తిరిగేది కాదండి. పాస్టమ్మ గారు పెద్ద పాస్టమ్మ గారు అంటే నగలు వేసుకొని, పట్టు చీరలు కట్టుకొని, పెద్ద బైబిల్ తీసుకొని తిరిగేది కాదు. భర్తకు లోబడి, భర్తను గౌరవించి, భర్తను ప్రేమించి, భర్తకి కావలసిన పనులు చేసి పెట్టడమే నిజమైన భార్య. ఎందుకంటే దేవుని సౌకుడిగా నేను వాడబడుతున్నా. మళ్ళీ రాత్రి నేను ఎప్పుడొచ్చినా నా భార్య పైంతా కాళ్ళు చేతులు పిసికి జడ్మాం పెట్టి, నేను నిద్రపోయేంత వరకు నా పై విసుకుంటుంది, నేను నిద్రపోయినాక నా విడిచిపెడుతుంది. దేవునికి మహిమ. నా భార్య లెక్క ఆర్ జయమ్మ లెక్క మామనారు ఉమ్మడి జిల్లా ఏ పాస్టర్కి కూడా అలాంటి భార్య లేదు.
నాకు మాత్రమే, నాకు ఆస్తి పాస్తులు లేవు, బంగ్లాలు లేవు, కార్లు ఏమి లేవు. కానీ నా భార్య మాత్రం నాకు ఇది కావాలా, చీర కావాలా, నాకు బంగారు గొలుసులు కావాలా, నాకు అవి కావాలని ఎన్నడూ నా భార్య అడగల. అని ఎప్పుడూ నన్ను అడగల, ఇబ్బంది పెట్టింది. దేవుని దగ్గర మొరపెట్టుకొని దేవునికి ప్రార్థన చేస్తుంది. ఏమన్నా మా కుటుంబ అవసరాల కొరకు ప్రార్థన చేస్తుంది. అంతేకాని దేవుని కృప వలన నాకు దొరికిన భార్య ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటా. ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభుని కనపరుస్తుంది. ఎందుకంటే చాలామంది పాస్టర్ బండి వేసుకొని బయటికి పోతేనే ఫోన్ చేస్తారు. పాస్టర్ ఇంటికాడ చెప్పే వెళ్ళినట్టు బండి వేసుకొని బయటికి వెళ్ళగానే పాస్టర్ ఫోన్ చేస్తే ఆ పాస్టర్ గారు లేపకుండా బాధపడితే ఏడుస్తుందని ఫోన్ లేపి చెవుకు పెట్టుకొని తల వర్రగా పెట్టుకొని అట్లే మాట్లాడుకుంటూ పోతాడు. మాట్లాడుకుంటూ పోయేటప్పుడు గుంతలన్న పడవచ్చు, లేదన్నా బైక్ అనగుద్దొచ్చు, ఏమైనా ప్రమాదం జరగవచ్చు కదా. పాస్టర్లకి ఇంత జ్ఞానం తెలివి ఉండాలి. పాస్టర్ గారు బండి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఫోన్ చేయకూడదు. ఏం పని అంటే చెప్పండి, అంత ముఖ్యమైనది. కనుక నా భార్య జయమ్మ గారు నాకు ఎప్పుడు ఎన్నడూ ఫోన్ చేయదు. నేను ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. నా భార్య నాకు బట్టలు తెస్తుంది, నాకు కావాల్సిన వనరులు తెస్తుంది, ఉతికి తెల్ల ఉస్తుకి ఇస్త్రీ చేసుకొచ్చి పెడుతుంది. పొద్దున్నే కావాల్సిన టిఫిన్ ఏర్పాటు చేసి, పొద్దున్న నన్ను లేకపోతే నేను లేచిన తర్వాత నేను టిఫిన్, ఛాయ్ అన్నీ ఏర్పాటు చేసి, వేడి నీళ్ళు పెట్టి, వేడి నీళ్ళు స్నానం చేసినాక మంచి భోజనం ఏర్పాటు చేసి, కడుపునాడు తిన్నాక ఆ బట్టలు మార్చిపోయిన వదిలేదు చేసి, ఆ బట్టలు బాగాలేదు తీసి కొత్త బట్టలు ఇస్త్రీ చేయించి పెట్టినారు, అవి వేసుకోమని చెప్తారు. దేవుడికి మహిమ కలిగింది. నా భార్య జయమ్మ గారు దేవుడిచ్చిన గిఫ్ట్ అండి. మంచి భార్యని దేవుడు నాకు ఇచ్చాడు. ఇలాంటి భార్య మామనార్ జిల్లాలో అందరు పాస్టర్లకే లేదు. మామనార్ జిల్లాలో ఉత్తమరాలు, గుణవంతురాలైన భార్య నా భార్య జయమ్మ మాత్రమే. పాస్టర్ని ఏపీ ఎర్రమని కలుపుతున్నారండి. నేను చూశాను. ఒక్కొక్క పాస్టర్ భార్యతో ఏగలేక బస్ స్టాండ్లో పండుకుంటున్నాడు. పాస్టర్ ఏందయ్యాట, గయ్యాలి భార్య సార్ నాది అన్నాడు. ఒక్కొక్క పాస్టర్ రైల్వే స్టేషన్లో పండుకున్నాడు. ఒక ఆయన, ఏం పాస్టర్ గారు మీరు స్టేషన్లో పండుకున్నట్టే, ఇంటికి పోలేంచని, అది పెద్ద గయ్యాలి నా భార్య. నేను మాత్రం పెద్ద షౌకుని సూటు బూట్ వేసుకుని ఎవరైనా కానీ నా భార్య నన్ను ఏపీ ఎర్రమల్లి చెప్తుంది, నన్ను తినేయదు, నిద్రపోనీయదు. అంత గయ్యాలైన భార్య. నీ భార్య నేను ఏం అడిగారు కదంటే, నన్ను భార్య దేవుడిచ్చిన బహుమానం. నా భార్యకి చదువు లేదు, సందలేదు, కానీ మంచి గుణం కలిగిన భార్య, మంచి మారు మనసులు కలిగిన భార్య, మంచి ప్రార్థన కలిగిన భార్య, ప్రార్థన జీవితం కలిగిన భార్య. నా భార్యని సంఘ బిడ్డలకి అందరికి కూడా ఊడ్చి తూడ్చి భోజనాలు వండి పెట్టి అన్ని కడిగి శుభ్రం చేస్తుంది. నా భార్యని పరిచర్య చేస్తుంది, పని చేస్తుంది, నన్ను ధైర్యపరుస్తుంది, నన్ను బలపరుస్తుంది, నన్ను భయపడొద్దు అని చెప్తుంది, దేవుడు ఉన్నాడని చెప్తుంది నా భార్య. నా భార్య జయమ్మ గారు, దేవుడిచ్చి నా భార్య జయమ్మ గారిది ఐజర్ నాదేం పెద్ద తండ్రిపాడు. దేవుని మహాకృపను బట్టి భార్య దొరికిన వారికి మేలు దొరికానని బైబిల్ చెప్తుంది. చాలామందికి తేలు దొరికినట్టు తేలు లెక్క కుడుతూనే ఉంటారు భర్తని. తేలు కలిసినట్టు భర్తని ఫోన్ చేసి బెదిరిస్తుంటారు. పాస్టర్లని నిద్రపోనియరు, తినేయరు, మనశ్శాంతిగా ఉండేయరు. అలాగా భార్యలు పాస్టమ్మలు, మళ్ళీ పెద్ద పాస్టమ్మలు పట్టు చీరలు కట్టుకోవడం, పెద్ద బైబిల్ కట్టుకోవడం, పెద్ద బైబిల్ పట్టుకోవడం, పెద్ద పాస్టమ్మ అనిపించుకోవడం, బంగారు గొలుసులు వేసుకోవడము, బంగారు పట్టీలు వేసుకోవడము, నగలు వేసుకోవడం, పెద్ద పాస్టమ్మ లెక్క తిరగడం. కాదు. నీ భర్త దగ్గర నీవు ఎలాగుంటున్నావు, నీ భర్తను ఎట్లా చూసుకుంటున్నావు. యేసు ప్రభు సేవకుడిగా, యేసు ప్రభు దేవుని సేవకుడు నీ భర్తకి పరిచర్య చేస్తే, నీ భర్తను చూసుకుంటే, నీ భర్తని ప్రేమించి నీ భర్త సేవ చేస్తే నువ్వు యేసు ప్రభు సేవ చేసినట్టే, యేసు ప్రభుని గౌరవించినట్టే. నీ సేవకుడు యేసు ప్రభు సేవకుని నువ్వు అగౌరవపడిస్తే, యేసు ప్రభు సేవకుని నువ్వు ప్రేమించక ఆకులను చంపితే నీకు పాపము, శాపం. నా భార్య జయమ్మ గారు దేవుడిచ్చిన మహా గిఫ్ట్. నాకు నెమ్మది, శాంతి, సమాధానంతో నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టదు. జయమ్మ గారిని ఇంకా దేవుడు ఆరోగ్యంతో దీవించాలని నా ప్రార్థన. నా సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నా. నా సాక్ష్యం వింటున్నా దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.